అమ్మ చేతి వంట ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాగే మా అమ్మ చేతి వంట తినడానికి నేను ఆల్మోస్ట్ 9 మంత్స్ వెయిట్ చేశా. అమ్మ ఇండియాకొచ్చిన వెంటనే నాకు అమ్మ చేతి వంటలో మంచిగా ఇష్టమైన రెసిపీ పులిహార. ఇది వెంటనే చేయించుకొని తినేద్దామని చెప్పేసి అయితే ఈరోజు చేయించుకున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఒక హాఫ్ కేజీ రైస్‌కి మనం ఆనియన్ సైజ్ ఎంత చింతపండును అయితే పక్కన నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ నానిన తర్వాత దాన్ని బాగా జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా ఒక ప్యాన్‌లో 9-10 మిర్చి వేసుకొని కట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఎప్పుడైతే అది కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్‌గా వచ్చిందో ఇంకా పక్కన ఇంకొక ప్యాన్‌లో పోపుకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ క్రంచీగా ఉండాలి. అండ్ ఇది అయిపోయిన వెంటనే ఈ చింతపండు పులుసు చూసారు కదా! ఇది కలుపుకొని అన్నంలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. అంతే. చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ టెంపుల్‌లో ప్రసాదాలు పెడతారు కదా! అచ్చం ఆ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ మీకు మీ అమ్మ చేతి వంటలో ఏ రెసిపీ ఇష్టమో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.